మనందరికీ కలిసి సాధారణంగా చాలా మందికి అప్పులనేవి కామన్‌గా ఉంటూ ఉంటాయి. మరి ఈ అప్పుల బాధలు తీరాలంటే చాలా మంది రకరకాలుగా కష్టపడుతూ ఉంటారు. ఏదైనా సింపుల్‌గా ఏదైనా రెమెడీ దొరికితే చాలు చేసేద్దాం అనేసని అంటారు. మరి అలాంటి రెమెడీ ఏదైనా ఉందా అప్పుల బాధలు పోవాలంటే? తప్పకుండా. మామూలుగా అప్పుల్లో కూడా చాలా రకాలుంటాయి. అంటే విలాసాలకి ఖర్చు పెట్టుకునే అప్పులు చేసేవాళ్ళకి శుక్రుడు అధిపతి. అలాగే మంచి పనులకి చేయడానికి అంటే గుళ్ళు గోపురాలకు వెళ్ళడానికి తీర్థయాత్రలకి వాటికి వెళతాం. డబ్బులు అప్పు చేస్తాం. దేవుడికి ఈ కానుకలు ఆ కానుకలను వేయడం ఇది. అలాగే అనాథ పిల్లలకి ఇట్లా ధర్మ కార్యాలకు చేసేదానికి గురుగ్రహం అన్నమాట. సో మొత్తం మీద పాపం అప్పులు ఎవరు చేసినా సరే ఆ తీరడం కోసం ప్రతి మనిషి ఎగ్గొట్టాలని ఎవరు ట్రై చేయరు, తీర్చాలనే ప్రయత్నిస్తారు. అయితే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఇదేమిటంటే పిల్లల్ని చదివించడం కోసం అప్పులు చేస్తారు. అది బుధుడు గురుడు ఆధిపత్యం. అండ్ నెక్స్ట్ ఇల్లు కట్టుకోవడానికి ఒక ముహూర్తం చూశాను నేను. ఒక వ్యక్తి ఆయనకి అష్టమ గురుడు ఉన్నటువంటి ముహూర్తం పెట్టారు. పెట్టినప్పుడు దాంట్లో ఏమండి ఇది ముహూర్తం బాగాలేదండి అని మిగతా వాళ్ళంతా కూడా చెప్తే పాపం ఆయన ముహూర్తం మార్చుకోవాలని చూశారు. నో, అట్లా అవసరం లేదు, రెమెడీ చేస్తే చిన్న రెమెడీ చేస్తే సరిపోతుంది అని చెప్పాను. చెప్తే ఇక్కడే కూకట్పల్లిలో. సో అప్పుడు ఆ రెమెడీ చేశాడు అతను. నువ్వు నమ్మవు, వరదలాగా అప్పులు ఇచ్చేవాళ్ళు వచ్చేసారనమాట. అంటే అడగక్కర్లేకుండా ఉత్తి టైంలో అప్పులు అడగడానికి వెళ్తే తర్వాత చెప్తామండి ఇలా అండి అని చెప్తారు కదా జనరల్గా. అంటే ఆయనకు కొంచెం మంచి నేమ్ ఉంది. అందువలన వాళ్ళు నోరు తెరిచి అడగడమే అప్పులు ఇచ్చేవారు రెమెడీ చేసిన తర్వాత. అండ్ రెండవది ఏంటంటే వాళ్ళంతకు వాళ్ళే ఏమండి మీకు ఇల్లు కడుతున్నారు కదా, మన దగ్గర అనవసరంగా పడుంది. మోతీనగర్లో ఉంటారు రాము గారని, వాళ్ళ భార్య లక్ష్మి గారు. వాళ్ళు నేను ఇస్తాను అని చెప్పి వాళ్ళ చిన్న ఫైనాన్స్ బిజినెస్ చేస్తూ ఉంటారు. సో ఇన్ దట్ వే పీపుల్ వాళ్ళు ఎలా వచ్చారంటే ప్రజలు వాళ్ళ బంధువులంతా కూడా మొత్తం అందరూ ఇచ్చారు. అండ్ హీ కన్స్ట్రక్టెడ్ 5 స్టోరీ బిల్డింగ్. సో దీనికి ఏమిటి రెమెడీ చేశారు అని అంటే వెరీ సింపుల్ ట్రిక్. మామూలుగా మనకి ఒక డిస్పోజల్ గ్లాస్ కలసాలు అందరి దగ్గర ఉండవు కదా, ఉంటే అది తీసుకొని ఆ గ్లాస్లో కొంచెంగా పసుపు కుంకుమ వేస్తాం. దేనిపైన వేస్తాం? శనగల్ని తీసుకోవాలి. అంటే ఉడకబెట్టినటువంటి ఆ శనగల్ని లేదా పచ్చి శనగల్ని తీసుకొని ఆ గ్లాసులో వేసి పసుపు కుంకుమ అక్షతలు తర్వాత పుష్పాలు ఇవి వేసి ఒక 1 రూపీ కాయిన్ అందులో వేసి మన కులదైవం ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కులదైవం ఉంటారు లేదా ఇష్టదైవం ఉంటారు, వాళ్ళ దగ్గరికి పట్టుకెళ్ళి పెట్టమన్నాను. అండ్ యు నో ఆయన దెర్ విల్ బి అగైన్ ఏ డిఫరెన్షియేషన్. ఎలాగా దేవుళ్ళలో కూడా డిఫరెన్షియేషన్ కనబడింది అనమాట. ఈయన వెళ్ళి శివుడి దగ్గర పెట్టాడు. శివుడి దగ్గర పెట్టినప్పుడు ఐశ్వర్యం ఈశ్వరాధిచ్చేత్, ఈశ్వరుడు ఐశ్వర్యానికి అధిపతి. వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి దాన్ని ముట్టుకొని ఆ కలశాన్ని మన మనసులో సంకల్పం. అండ్ ఈ సంకల్పము సంస్కృతంలోనే ఉండాలని రూల్ లేదు, తెలుగులో కూడా మనం చేసుకోవచ్చు. మమ రుణబంధ విముక్తి సిద్ధ్యర్థం ఏ కర్మణం కరిష్యే. అయ్యా పరమేశ్వర, మరి ఈ యొక్క నా అప్పుల బాధ తొలగిపోవడానికి, నాకు అప్పులు రావడానికి కూడా బోనస్ అన్నమాట. అప్పులు రావడానికి, అప్పుల బాధ తొలగిపోవడానికి మరి నేను ఈ యొక్క చిన్న తంత్రాన్ని నేను చేస్తున్నాను అని చెప్పేసి అక్కడ దండం పెట్టుకొని ఇలా ముట్టుకోవాలి. అండ్ ఇక్కడ పెట్టాల్సినటువంటి పుష్పం ఏమిటో తెలుసా? ఇక తెల్ల జిల్లేడు పువ్వు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఇదంతా వీళ్ళు చదవాల్సిన అవసరం లేదు. ఓం నమ శివాయ అంటూ ఆ నీళ్ళని అందులోకి ఆ గ్లాసులోకి వేసేసి అక్కడతో చాప్టర్ క్లోజ్ అయింది. శివుడికి చేసినప్పుడు బ్రహ్మాండమైనగా అప్పులు వచ్చినాయి. ఓకే, ఇన్కమింగ్ అనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇది తీసుకెళ్ళి ఏం చేయాలండి అంటే ఎవరు తొక్కని చోట కానీ నదిలో కానీ అందరిది అయిపోయిన తర్వాత అక్కడ ఇంట్లో కలసం పెట్టాలి. ఆ కలసం కూడా అండ్ దెర్ విల్ బి ఎ డిఫరెన్షియేషన్ కలర్ కూడా. ఇక్కడ ఈ అప్పులు రావడానికి చేసేటప్పుడు గురుడిది అంటే పసుపు రంగు జాకెట్టు
కలసం పైన పెట్టాలి గుడ్డ, జాకెట్ గుడ్డ. అండ్ ఈ యొక్క కొబ్బరికాయ పెట్టి అక్కడ చేసేసిన తర్వాత ఇవి తీసుకెళ్ళి ఆ నదిలో వదిలేసేయాలి. అండ్ అప్పులు తీరిపోవడానికి ఏమిటి, అప్పులు తీరిపోవడానికి ప్రాసెస్ సేమ్, కానీ చిన్న ఎక్స్ట్రా సప్లిమెంట్. ఏ విధంగా అంటే ఇది శ్రీనివాసుడు మాత్రమే చేయాలి, శ్రీనివాసుడి దగ్గరే పెట్టాలి. ఆ శ్రీనివాసుడి దగ్గర ఈ సేమ్ ప్రాసెస్. అక్కడ ఏం చేయాలి, శ్రీనివాసుడి దగ్గర బొబ్బర్లు తీసుకోవాలి ఒక గ్లాస్లో. అంటే ఇదంతా అప్పులు వచ్చేసిన తర్వాత తీరేటప్పుడు ఈ ప్రాసెస్ చేయాలి. బొబ్బర్లు ఒక గ్లాస్లో, ₹1 కాయిన్, పసుపు కుంకుమాలు, నందివర్ధన పువ్వు, ఆ పుష్పాన్ని వేసేసి పూజ చేసిన తర్వాత శ్రీనివాసుడి దగ్గర పెట్టి మమ రుణం చింది చింది అని చాక్పీస్తో కానీ అక్కడ నేల మీద రాసి ఈ ఎడమ చేతి బొటన వేలుతో దాన్ని ఇలా తుడిచేసేయాలి. ఎడమ కాలు బొటన వేలుతో తుడిచేసేయాలి. తుడిచేసిన తర్వాత కాలుతో కుదరకపోతే చేత్తో కూడా తుడవచ్చు. తుడిచేసిన తర్వాత ఇది నీళ్ళని తీసుకెళ్ళి మనకు ప్రవహించేటటువంటి నది లేదా ఏదైనా చెరువు దగ్గర వేసేస్తే ఎన్ని వేల కోట్ల రూపాయలైనా సరే అప్పు ఖచ్చితంగా తీరిపోతుంది. ఎలా వస్తుందండి, ఎలా తీరిపోతుందండి అని డౌట్ ఉండొచ్చు. సైంటిఫిక్ అండ్ లాజికల్గా ఐ విల్ గివ్ యూ ఎ సొల్యూషన్. కొబ్బరి బొండంలోకి నీళ్ళు ఎలా వస్తాయి, దాని అంతకదే పుడతాయి. సిరితా వచ్చును అన్నారంటే ఐశ్వర్యం అప్పులు వచ్చేటప్పుడు మనకు ఇన్కమ్స్ వచ్చేటప్పుడు అప్పుల రూపంలోనే ఎలాగా అన్నది ఆ తర్వాత పక్కన పెట్టేసాయి. ఇవి ఆ కొబ్బరి బండంలోకి నీళ్ళు ఎలా వస్తాయో పరమేశ్వరుడు అలా ఇంజెక్షన్ ద్వారా పంపిస్తాడు. అండ్ అప్పులు పోయేటప్పుడు ఎలాగా పోతుందండి అంటే కరిమింగిన వెలగపండు అన్నారు. ఒక ఏనుగు ఉంటుంది, వెలగ పండు ఉంటుంది, అది మింగేస్తుంది. అది తొండంతో నోట్లో పెట్టుకొని మింగేసిన తర్వాత లోపల అదేం పగలదు బాడీలో, అలాగే ఉంటుంది. అది రెట్ట వేస్తుంది, ఎక్స్క్రీషన్ చేసినప్పుడు ఆ కాయ బయటకు వచ్చేస్తుంది. దాన్ని పగలగొట్టి చూస్తే మిస్టరీ ఏంటంటే ఆశ్చర్యం, అందులో గుంజు మాయమైపోతుంది. కాబట్టి అందుకనే ఈ అప్పులు కూడా అదే మాదిరిగా తొలగిపోతాయి, ఈ కష్టాలన్నీ కూడా. మరి ఇది ఏ రోజు చేయాలంటారు? ఈరోజు ఇది అప్పులు మనకి శివుడి దగ్గర చేసేటటువంటిది, శనగలతో చేసేది గురువారం నాడు తెల్లవారుజాము 3 గంటలకు మాత్రమే చేయాలి. మిగతా టైంలో చేస్తే మళ్ళీ ఫలించదు. ఓన్లీ ఎగ్జాక్ట్లీ అట్ 3 o'clock స్నానం చేయాలా, తలంట స్నానం చేయాలా, శుభ్ర వస్త్రాలు ధరించాలా, అండ్ పసుపు రంగు వస్త్రాలు ధరించి మాత్రమే చేయాలి. అండ్ ఈ తొలగిపోయేటప్పుడు మనకి పింక్ కలర్ డ్రెస్ వేసుకోవాలా. ఆ తర్వాత శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకు మాత్రమే చేయాలి. 1 సెకండ్ అటైనా ఇటైనా నాకు సంబంధం లేదు మళ్ళీ తీర్పడానికి. ఇది పెద్దలు అనుభవంతో చూసినటువంటి వాళ్ళు. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో మా గురుదేవులైనటువంటి సివిబి సుబ్రహ్మణ్యం గారు ప్రొఫెసర్ ఆయన. మరి ఆయన ఇక్కడ మమ చింది అని కొన్ని వేల మందికి చెప్పిన చిట్కా అది. సో వేల మంది అప్పుల నుంచి విముక్తి అయిపోయారు. అండ్ ఆ విధంగా ఇందులో ఒక ప్రొఫెసరే ఆయన ఒక గురుస్థానంలో ఉండి చెప్పినటువంటి అనుభవాలు, పెద్దవాళ్ళు చెప్పినటువంటి అనుభవాలు. కాబట్టి ఖచ్చితంగా అందులో రుజుత్వం ఉంటుంది అండ్ దాంట్లో నాణ్యత ఉంటుంది. ఈ విధంగా బాగా అప్పుల బాధతో పిచ్చెక్కిపోయినటువంటి వాళ్ళు ఉంటారు, డబ్బులు రాక పిచ్చెక్కిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ 2 birds at a shot, ఒకే షాట్తో మనం ఈ విధంగా చేస్తే సరిపోతుందమ్మా. అలాగే గురుగారు, అసలు అప్పుల బాధలు పోవాలంటే అంటే ఇచ్చిన అప్పు తిరిగి రావడానికి, అలాగే చేసిన అప్పు తీరిపోవడానికి శివుణ్ణి కానీ ఇటు వెంకటేశ్వర స్వామిని కానీ ఏ రోజు ఆరాధించాలి, ఏ సమయంలో ఆరాధిస్తే కనుక అప్పుల బాధలు పోతాయి అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.